సాయంకాలం మనకి ప్రార్థన జరిగిద్దండి. 3 పాఠాలు నాగలక్ష్మి కానీ రాజేష్ కానీ ఒకటి చెప్తారు. వాళ్ళు చెప్పకపోయినా మొత్తం 3 పాఠాలని నేను చెప్తాను. మొత్తం ఒక 25 పాఠాలు రెడీ చేసుకున్నాను. ఈరోజు ఒక సరికొత్త అంశాన్ని చెప్తాను. సాయంకాలం ఇంకో సరికొత్త అంశం ఏంటంటే ముందే చెప్తున్నాను, దేవుడికి అసాధ్యమైనది ఉన్నదా? ఒక మొక్కలు ఆలోచించండి. బోల్డ్ ఉన్నాయి, నేను సాయంకాలం చూపిస్తాను. బోల్డ్ ఉన్నాయి, ఒకటి కాదు. మీరు ఏమన్నారు లేవనుకున్నారు, సరికొత్త అంశం అని చెప్పాను. అందుకనే ఇదేంటంటే నేను బైబిల్ తెలియదు అనుకుంటా, దేవుడికి అసాధ్యమైన అంటున్నాడు ఏమనుకోవద్దు. సాయంకాలం మీరు పాట వింటే మీరు కాదు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనలో ఉండవలసిన వేర్లు. అదేంటండి మనిషికి వేర్లు ఉంటాయా? మొక్కలకు కదా వేర్లు ఉండేది అనుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి. మనలో ఉండకూడని వేర్లు, ఉండవలసిన వేర్లు, ఉండకూడని వేర్లు. బైబిల్ దీనికి ఒక మాట ఉండదు, చేదైన వేరే ఏదైనాను, చేదైన వేరు ఏదైనాను. ఒకసారి చూడండి. అయితే మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 కరెక్ట్ 12 అయిపోతుందండి పాఠం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15. ప్రసాద్ రికార్డు అవుతుందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 ఎవడైనాను పొందకుండా తప్పిపోవునేమో అని మీలో, అంటే మనుషుల గురించి చెప్తున్నాడు. చేదైన వేరు ఏదైనాను ఎక్కడ? మనలో. ఇప్పుడు వేర్లు ఎక్కడ? మనకి ఏం చెప్పారంటే పాఠం పేరు మనలో ఉండవలసిన వేర్లు, మనలో ఉండకూడని వేర్లు, లేదా మనలో పుట్టవలసిన వేర్లు, మనలో పుట్టకూడని వేర్లు. మన భక్తి జీవితాన్ని ప్రేరేపించని ఏ బోధ అయినా సరే దొంగ బోధ అని అంటండి. మన భక్తి జీవితాన్ని ఒక వారం ఇంకా బాగుండాలి, ఇంకా భక్తిలో బాగుండాలి, ఇంకా భక్తిలో బాగుండాలని మనం వినే పాఠాలే మంచి బోధ అంటండి. భక్తి జీవితాన్ని ప్రేరేపించని ఏ బోధ అయినా సరే అది దుర్బోధే. మన భక్తి జీవితాన్ని ప్రేరేపించే బోధే సద్బోధ. అంటే యేసుక్రీస్తుకున్న పేరు ఏంటంటే సద్బోధకుడా. దుర్బోధకుడా అనలేదండి, సద్బోధకుడా. ఇది మనం గ్రహించుకోవాలి. మన భక్తి జీవితాన్ని ప్రేరేపిస్తే అది సద్బోధ, మంచి బోధ. భక్తి జీవితాన్ని ప్రేరేపించట్లేదు అనుకోండి, అది దుర్బోధ. ఇది మాత్రం మనం గ్రహించుకోవాలి. ఇక్కడ చెప్పబడుతున్న ఏ బోధ అనేది మీకు తెలుసు. అది మీ భక్తి జీవితాన్ని ప్రేరేపిస్తే మంచి బోధ. ఏమండి మీ సంవత్సరం నుంచి పాఠాలు వింటున్నామండి, మా అసలు భక్తి జీవితంలో కొంచెం కూడా మార్పు రాలేదు అంటే నేను చెప్పేదంతా దుర్బోధ అని అర్థం. అది మీరే నిర్ణయించుకోవాలి. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మనం అంత్య దినాల్లో ఉన్నాం. తెలిసింది మీకు, అంత్య దినాల్లో ఉన్నాం. మనం భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటండి. ఇప్పుడు ఇదే మంచి బోధ, ఇదే మంచి బోధ అని మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోవచ్చంట? నరకానికి లోకా సువార్త చూడండి, 3:9. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద బతుకుండగా లోకా సువార్త 3:9. ఈ దీనికి సంబంధించిన పాట మీకు 2026లో రిలీజ్ అయింది. ఇప్పుడు అవ్వదు. ఈసారి మీకు 2026కి పాటల బుక్ కూడా ఇచ్చేస్తాను. మా అమ్మగారు అస్తమానం రాసుకోవడం కష్టం అవుతుంది. మీ అందరికీ అంత క్రితం కూడా ఇచ్చేస్తాను పాటల బుక్. ఈసారి మీకు ఏ ఇయర్కి ఆ ఇయర్ ఒక పాటల పుస్తకం అందరికీ ఇచ్చేస్తాను. ఇప్పుడే గొడ్డలి ఎవరైనా ఎప్పుడైనా గొడ్డలి చెట్ల వేరును గొడ్డలు పెడతారా, మొదలను పెడతారండి? మొదలనే పెడతారు. తవ్వి చెట్ల వేర్లన్నీ తవ్వేసి వేర్ల దగ్గర గొడ్డలు ఎవరు పెట్టరు. వేర్లు ఎందుకు తీసేస్తారు చెప్పండి? మళ్ళీ అసలు రాకుండా. అంతేనా? ఇప్పుడే గొడ్డలి. చెట్లు అంటే మనమే, చెట్లు అంటే మనమే. మనల్ని కోకటి వేళ్లతో సహా లేపేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడంట. తర్వాత చదవండి. గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన. చెట్లు ఎవరో నరకంలో వేయరు. చెట్లు అంటే ఎవరంటే మనం అర్థం చేసుకోండి. వేర్లు అంటే చెప్పాను మీకు, మనలో ఉండవలసిన వేర్లు, మనలో ఉండకూడని వేర్లు. మీకు వేరు అనే దానికి మీకు హెబ్రీ పత్రిక చూపించాను. ఏమనంటే చేదైన వేరు ఏదైనా మొలిచి, ఎక్కడంటే మనలోనే. ఓకేనా? మత్తయి సువార్త 3:10 చూడండి. మత్తయి సువార్త 3:10. అందుకు జనులు అలాగైతే 3:10
లోక సువార్త 3:9 అయిపోయింది కదా. మత్తయి సువార్త 3:10. మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన. 4 సువార్త పుస్తకాల్లో ఒకే విషయాన్ని ఏం మార్పు చేయకుండా రాయించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్లు లేదా చెట్టు అంటే మనమే, ఫలము అంటే జీవపు ఫలము అని అర్థం అండి. ఫలిస్తున్నాము కానీ మనం చర్చికి వస్తున్నాం రావట్లేదు. మనం ప్రతి ఆదివారం వస్తున్నాం, అందరూ వస్తున్నారండి. ఫలిస్తున్నాం కానీ మంచి ఫలాలు, దేవునికి అవసరమైన ఫలాలని మనం ఫలించడం లేదు. అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడే అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు రెడీగా ఉంటున్నాడు అంటే దేవుడు ఎప్పుడు లేపేద్దాం. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఇంకొంచెం కాలం ఇంకొన్ని పాఠాలు చెప్పిద్దాం, ఎరువేద్దాము, నీళ్లు పెడదాం అన్నట్టు చూసారు ఆ చెట్టుకి. అలా దేవుడు మాత్రం ఇంకొద్ది తీసేద్దాం అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఇంకొంచెం ఆగమంటున్నాడు అనమాట. అదంత ఉపమానం అంతా మీకు తెలుసు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, వేరుని తీసేస్తే ఇక ఇగురు కూడా రాదు. ఇప్పుడు ఆ వేరేంటి? మనలో మనవకూడని వేర్లేంటి? మనవలసిన వేర్లేంటి? ఉండవలసిన వేర్లేంటి? ఉండకూడని వేర్లేంటి? ఏప్రిల్ రాసిన పత్రిక 12:15 చూసారు కదా మీరు. అక్కడ మనకు మాట అంటే చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:15. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృప నుండి దేవుని కృపను పొందకుండా, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. దేవుని కృప డబ్బులతో వచ్చేదేం కాదు, చక్కగా ఫ్రీగా ఇస్తాడు దేవుడు. ఫ్రీగా ఇచ్చేదాన్ని వీళ్ళు పొందకుండా తప్పిపోదురేమో. ఎలా తప్పిపోతారు? దేవుని కృప అంటే పరలోకం. దేవుని కృప అంటే ఇవ్వడం. దేవుడు మన పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిత్తం అదే, ఆయన ఇష్టం అదే. ఆ కృప అంటే పరలోకాన్ని పొందకుండా తప్పిపోదురేమో అని అంటున్నాడు. ఎలా తప్పిపోతారు అసలు? దేవుని కృప నుంచి మనుషులు ఎలా తప్పిపోతారు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉండకూడని వేర్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ తప్పిపోతారు. ఉండవలసిన వేర్లు ఉంటే వాళ్ళందరూ నిలిచి ఉంటారు. ఉండకూడని వేర్లలో మొదటి వేరు ఏంటంటే చేదైన వేరు. మొదటి వేరు చేదైన వేరు. చేదైన వేరు ఏదైనా మొలిచి అని చూడండి అక్కడ. చేదైన వేరు ఏదైనా మొలిచి అంటే ఉండకూడని వేరు, ఉండే వేరు ఇది ఉండకూడని వేరు. ఉండకూడని వేరు కింద చదవండి. ఉండకూడని వేరు వల్ల చూడండి, కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులై పోదురు. ఇప్పుడు చేదైన వేరు మనలో ఉంటే మనం ఏమైపోతాం? అపవిత్రులం అయిపోతాం. అపవిత్రులం అయిపోతే పరలోకాన్ని కోల్పోతాం, దేవుని కృప నుంచి తప్పిపోతాం. అదే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. మీలో ఎవడిలోనైనాను చేదైన వేరు మొలిసి దేవుని కృప నుండి తప్పిపోదురేమో. అంతేనా? మీలో ఎవడిలోనైనాను చేదైన వేరు మొలిచి దేవుని కృప నుంచి తప్పిపోదురేమో అనియు. ఒకవేళ చేదైన వేరు వస్తే ఏమైందండి? కలవరం వస్తుంది. తర్వాత ఒకటి కాదంటాడు, అనేకులు ఏమైపోతారు? అపవిత్రులై పోతారు. చేదైన వేరు వల్ల ఏమొస్తుంది అంటే మొదట కలవరం వస్తుంది, తర్వాత అపవిత్రులు అయిపోతాము, దేవుని కృప నుండి తొలగిపోతాం. దేవుని కృప అంటే పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఈ చేదైన వేరు కానీ మనలో ఉంటే మనం పరలోకం కోల్పోయినట్లే, కృప నుంచి తొలగిపోయినట్లే కదండి. ఇప్పుడు మంచి వేర్లు మంచి ఫలాలు వస్తాయి, చేదైన వేరు నుండి చేదైన ఫలాలే వస్తాయి. కాబట్టి మంచి వేర్లేంటి, చెడ్డ వేర్లేంటి, ఉండవలసిన వేర్లేంటి, ఉండకూడని వేర్లేంటి రాయగలిగిన వాళ్ళు రాసుకోండి. లేదంటే తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, తర్వాత ఏం రాసుకోండి. అంటే 2024, 2025 అసలు ఏ మెటీరియల్ ఇవ్వలేదు. కుదిరితే 2020 మొత్తం అంతా రాసుకొచ్చేస్తాను. ఓకే. చేదైన వేరు అంటే ఏంటి? ఒక్క 1 minute టైం ఇస్తాం, ఒకసారి ఆలోచిద్దాం అందరం. చేదైన వేరు అంటే ఏంటి? ఇవి కాక ఇంకా వేర్లు ఉన్నాయి, నేను చెప్తాను మీకు. మనలో వేరు అంటే మనల్ని కృప నుంచి తొలగిపోకుండా కాపాడేది. అదే వేరు మనల్ని కృప నుంచి తొలగిపోయేటట్టు కూడా చేస్తుంది. ఇక్కడ ఏం చూసామంటే మనం చేదైన వేరు. మొదటిది రాసుకోండి, అందరూ రాసుకోండి. చేదైన వేరు దాని కిందే ఉందండి ఆన్సర్, దాని కిందే ఉంది, చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12:15 నుంచి చదవండి. మీలో ఎవడైనాను అంటే చాలా బాధపడుతూ చెప్తున్నాడు అంటే నీ మాట. మీలో ఎవడైనాను
దేవుని కృపను పొందకుండా, అయ్యో ఎంతకాలం దేవునిలో ఉన్నావు, దేవునిలో గడుపుతున్నావు, పరలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్న నువ్వు ఆ దాన్ని పొందకుండా తప్పిపోతావేమోనని చేదైన వేరు ఏదైనా నీలో మొలిచి కలవరపడడం వల్ల అపవిత్రులు అయిపోతారేమోనని. తర్వాత చదువు. అది చేదైన వేరంటే ఏంటండి? ఒక చదవండి కదా. ఏసావు. చేదైన వేరుకి ఎవరంటే ఎగ్జాంపుల్ మనకి ఏసావు. ఏసావులో ఏ వేరు మొలిసింది? చేదైన వేరు మొలిసింది. గుర్తుంచుకోండి. పైన చెప్పుకుంటూ వచ్చాడు. చేదైన వేరు ఎవరు చూపించాడంటే ఏసావు. ఏసావులో మొలిసింది ఏంటంటే చేదైన వేరు. గుర్తుంచుకోండి. గాలి పీల్చకుండా 5 నిమిషాలు మించి మనిషి ఉండలేడు. వాటర్ తాకుండా గంట 2 గంటలండి బాబు. రోజు ఉండొచ్చు, రోజు 2 రోజులు ఉండొచ్చు. ఆహారం తినకుండా వెరీ గుడ్ 40 రోజులు ఉండే ఉపాసం కాబట్టి 40 రోజులు ఉండొచ్చు. కానీ నేను ఒక్క పూట కోసం కకృతి పడిపోయాడు. న్యాయంగా ఉందండి. ఇది చేదైన వేరు. ఏం నమ్మేసుకున్నాడంట? గట్టిగా మాట్లాడితే పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. కృప నుంచి ఏమైపోయాడు? ఆయన అక్కడ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మనం ఏం కోల్పోతామంటే పరలోకాన్ని కోల్పోతాం. ఇది చేదైన వేరు. ఎవరంటే ఎగ్జాంపుల్ ఏసావు. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:8 వచ్చిన కృప అంటే మనకి దాని గురించి వివరణ అక్కడ ఇవ్వబడింది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:8. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:8. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుని కృప. దేవుని కృప వల్లనే మనం అందరం దేవుడిని తెలుసుకున్నామంట. మనం ఏదో చేసామని కాదంటండి. దేవుడు మన మీద కనికరం చూపించడం వల్లే మనం దేవుళ్ళకి రావడం అనేది జరిగింది. ఇది దేవుని వరమే అని రాయబడి చూడండి. ఇది మీ వలన కలిగినది కాదంటే నేను దేవుడు ప్రార్థన చేయడం వల్ల, దాన్ని చేయడం వల్ల, దీన్ని చేయడం వల్ల కాదు. ఇది దేవుని వరం. దేవుడు మనకు వరం ఇచ్చాడు. ఏంటంటే కృప ద్వారా, ఆయన కృప ద్వారా మనందరినీ పరలోకాన్ని తీసుకెళ్తాను. ఇదే మనకు దేవుడు ఇచ్చిన ఒక వరం. చదవండి, ఉందా చూడండి. ఇది దేవుని వరంగా ఏమి ఇచ్చాడంటే దేవుడు మనకి పరలోకాన్ని అండి. నా కృప ద్వారా నేను వాళ్ళందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కానీ దేవుడు ఇచ్చిన ఈ వరాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే చేదైన వేర్ల వలన కృప నుంచి తొలగిపోకూడదు. ఏసావులో మొలిసింది చేదైన వేరు. కూటి కోసం చేదైన వేరు మొలిసింది. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మనం పరలోకాన్ని కోల్పోతాం. ఇది చేదైన వేరు. ఇటువంటి వేరు మనలో కానీ ఎవరిలో కానీ మలవకుండా జాగ్రత్త పడదాం. కృప నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడదాం. చేదైన వేరు వల్ల ఏం జరుగుతుందంటే అపవిత్రులము అయిపోతాము. సింపుల్గా చెప్పి మీకు అర్థం. చేదైన వేరు అంటే సింపుల్గా మీరు చెప్పండి. పాపం దగ్గర అసలు అవసరం లేకుండా కూడా మనం అబద్ధాలు ఆడడం అని రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా చేదైన వేరు. అసలు ఎవ్వరు కూడా జ్యేష్ఠత్వం అంటే ఆ రోజుల్లో అది ఒక వరం అంటండి. కానీ నాకు అది వద్దు. కానీ గట్టిగా మాట్లాడితే ఒక ₹1,00,000 ఇచ్చినా వద్దు. కానీ కేజీ బంగారం ఇచ్చినా వద్దు. కానీ నాకు చిక్కుడుకాయ కూర, నాన్ వెజ్ కర్రీ కూడా కాదు అది. మళ్ళీ దేనికోసం గుమ్మలు ఆడుతుందంటే చిక్కుడుకాయ అంటే చిన్న దానికి ఏమైపోయాడంటే కకృతి పడిపోయాడు. గుర్తుంచుకోండి, మనిషి ఎప్పుడైతే ఆహార నియమాల్లో పకడ్బందీగా ఉంటారు కొంతమంది, వాళ్ళు పాపం విషయంలో కూడా పకడ్బందీగానే ఉంటారంటండి. ఆహార విషయాల్లో అనుకుంటారు చూసారా, వాళ్ళు పాపం విషయంలో కూడా అంతేనంటండి. శరీరానుసారమే ఆత్మానుసారాలు అనమాట. మనం ఎప్పుడైతే శరీరాన్ని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటాం ఆటోమేటిక్గా ఆత్మ కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది. చిన్నదాని బలహీన ఒక్క పూట అంటే 3 పూటలు కాదు, మళ్ళీ ఒక్క పూట భోజనానికి కకృతి పడి దేవుని కృప జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి. ఇది అర్థమైంది. సింపుల్గా చేదైన వేరు. కుదిరితే మొత్తం 7 వేర్లు ఉన్నాయి. 7 వారాలు చెప్పాలి. మీరు బలవంతులు కాబట్టి సింపుల్గా అందించేస్తున్నాను, అరిగించేసుకోండి. చేదైన వేరు అంటే అర్థమైపోయింది కదా. నెక్స్ట్ 2వ వేరు రాసేస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 11:16. రోమీయులకు రాసిన పత్రిక 11:16. పిడికెడు చదవడం పరిశుద్ధమైనదైతే మొత్తంతయు పరిశుద్ధం. ఇప్పుడు కోడిగుడ్లు అట్టేసుకోవాలండి ఆదివారం.
పిల్లలకి ఇచ్చారు అనుకుందాం, అప్పుడు కొనుక్కొచ్చాం అనుకుందాం. 50 గుడ్లు మన మా స్కూల్లో మిగిలితే 400 గుడ్లు, 397 గుడ్లు కొట్టించేసి పొట్టేసి పెట్టేసాం. పిల్లలకి తిన్నంత పెట్టేసాం. ప్రతి గుడ్డు చిన్న మూగుడు ఒకటి తెచ్చుకున్నారండి. మూగుట్లో కొట్టడం, ఓకే అయితే దాంట్లో పెట్టడం, కొట్టడం, దాంట్లో పెట్టడం. 500 గుడ్లో గుడ్డు పాడైతే ఏమైంది? మొత్తం అసలు వెరీ గుడ్. అదే చెప్పడం ఇప్పుడు చదివారు మీరు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. చూసుకోండి, నేను చెప్పిన దాన్ని మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తున్నా. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమే. వేరుని ఇంగ్లీష్లో రూట్ అంటారు. వేరు అన్న ప్రారంభం అన్న ఒకటే. ప్రారంభం ఫస్ట్ మొక్క మన గింజ పెట్టగానే మన మూలం ఏమవుతుందంటే వేరు వెళ్తుంది. వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలను పరిశుద్ధమే. ప్రారంభం పరిశుద్ధంగా ఉందనుకోండి, ముగింపు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. వేరు పరిశుద్ధంగా ఉందనుకోండి, మొక్క కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. మీకు అర్థం అవడానికి ఉపమానం చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 చూడండి. ఇప్పుడు రెండో వేరు ఏంటంటే అపవిత్రమైన వేరు. అర్థమైందని చెప్పి మొదటి వేరేంటి? మనలో ఉండవలసిన వేరు, ఉండకూడని వేరు. మొదటిది ఉండకూడని వేరు ఏంటంటే చేదైన వేరు. ఉండవలసిన వేరేంటి? చేదు కాని వేరు. రెండోది ఉండవలసిన వేరేంటి? పరిశుద్ధమైన వేరు. ఉండకూడని వేరేంటి? అపరిశుద్ధమైన వేరు. చూద్దాం. అపవిత్రమైన వేరు పోలే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధం. చదవండి మత్తయి సువార్త 5:27, 28. ఇదంతా మీకు తెలుసు. వ్యభిచారం గురించి యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పుకొస్తూ, మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. దీంట్లో వేరేది కరెక్ట్ అయ్యారు బాగా. వేరు మంచిదైతే ఒక పురుషుడు ఒక స్త్రీని కానీ, ఒక స్త్రీ ఒక పురుషుని కానీ చూసేటప్పుడు సహోదర భావంతో కాకుండా వేరే భావంతో చూశాడు అంటే వేరు చెడిపోయినట్టే. చూపు ఎప్పుడైతే చెడిపోయిందో మొత్తం అంతా అపరిశుద్ధమైపోతుంది. వేరు మన వేరు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన వేరు మనకుంటే కృప నుండి తొలగిపోము. అపవిత్రమైన వేరు ఉంటే అంటే చూపు అపవిత్రం, వినికిడి అపవిత్రం, మాట అపవిత్రం, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టచ్ చేసినట్టు అపవిత్రం. ఇదేం వేరు? ఎవరైనా మన సహోదరులు ఎవరిని అడిగినా చేదైన వేరు ఒకటే తెలుసు వాళ్ళకి. రెండో వేరు ఇది. చేదైన వేరు అయిపోయింది. ఇదేంటంటే అపవిత్రమైన వేరు ఉండకూడదు, పరిశుద్ధమైన వేరు ఉండాలి. ఇంకొక ఎందుకు వెళ్తే మీకు సహోదరుల గురించి రాయించడం అదంతా కూడా అపవిత్రమైన వేర్ల గురించి రాయబడింది. సహోదరుని వ్యర్థుడా, సహోదరుని మీద 5:22 అండి. సహోదరుని మీద కోపపడివాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ వేరేంటి? అపవిత్రమైన వేరేంటి? ఇక్కడ కోపం. చూసారా కోపం ఎంత ప్రమాదం? ఇది మనలో ఉండకూడని వేరు. ఇది కానీ వస్తే మనం ఏం మాట్లాడతామో తెలియదు, ఏమంటామో తెలియదు, ఏం చేస్తామో కూడా తెలియదు. ఈ వేరు మనకి దీన్ని ఏమంటారు? ఇవన్నీ కలిపి ఏమన్నారంటే అపవిత్రమైన వేర్లు. మోహపు చూపు అవంటే చూడండి, వ్యర్థుడా అనడం, ఇంకా దాంట్లో ఉన్నాయన్నీ కూడా ఏంటంటే అపవిత్రమైన వేర్లు. కానీ మనకు ఉండవలసిన వేరు ఏంటంటే పరిశుద్ధమైన వేరు. చిన్న ఉపమానం చెప్తాను. ఇంగ్లీష్ మెడిసిన్ మీ అందరికీ తెలుసు కదా. ఇంగ్లీష్ మెడిసిన్, హోమియోపతి కూడా తెలుసు. ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు వేసుకుంటే అరగంట, గంట లేదా 2-3 గంటలు జ్వరం తగ్గిపోతుంది. హోమియోపతి వేసామనుకోండి తగ్గిద్దా? దానికి దీనికి తేడా ఏంటి ఒక మాటలో చెప్పండి, మీకు ఐడియా ఉంటే. ఇంగ్లీష్ వైద్యానికి హోమియోపతి వైద్యానికి వెంటనే పని చేస్తుంది, అది టైం తీసుకుంటుంది. ఇంకా చెప్పాలి మీకు కరెక్ట్. ఇంకా ఇంగ్లీష్ వైద్యం అంటే మీకు మీ అందరికీ తెలుసు. ఇంకా మీకు చెప్తాను చూడండి. వ్యభిచారానికి రూట్ ఏంటి? మోహపు చూపు. నరహత్యకు రూట్ ఏంటి? కోపం. అలా చూసుకుంటే ఎంత వచ్చిందన్న కదా. ఇప్పుడు మేము చెప్పే మనలో హోమియోపతికి ఇంగ్లీష్ మెడిసిన్కి తేడా ఏంటంటే గ్లైసిల్ బాగా తెలుసుగా మీకు. దేనికి కొడతారు దాన్ని? దేనికి? ఏ కలుపు మందుకి? గెరికి కొట్టే మందు ఏంటండి? గ్రామోసిన్. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు రావట్లేదు కదా. ఇప్పుడు ఉందా? మామూలుగా కలుపు మందు ఉంటుంది,
నువ్వు కొట్టుకుంటే వెళ్తే సాయంకాలం మొత్తం నల్లగా మొత్తం అంతా వాడిపోయి మొత్తం అయిపోద్ది. కానీ అది గ్లోమర్స్. దానికి సంబంధించి గిరికి సంబంధించి మందు ఒకటి ఉంటుంది, గ్లైసిన్. అది కొడితే ఏంటి కలుపు మందు కొట్ట ఏం అవ్వలేదు అనుకుంటాం, కానీ అది ఎక్కడికి వెళ్తుందంట, వేరులో నుంచి పనిచేయటం మొదలు పెడతంట. ముందు అది అలా 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 వేరులోకి వెళ్ళిపోయి ముందు వేరుని చంపేస్తుందంట. వేరుని చచ్చిపోతే ఆటోమేటిక్గా. కానీ ఇప్పుడు ఒట్టు కలుపు మందులు ఏంటంటే మొత్తం పైన చచ్చిపోతుంది, వేరే అలాగే ఉంటుంది, మళ్ళీ చిగురేసిపోతుంది. అలాగే ఇంగ్లీష్ వైద్యం అనేది పై అంతా చంపేప్పుడు జ్వరం టాబ్లెట్ వేసుకున్నా అర్ధ గంటలో చెమట పట్టేద్ది అంతే. హోమియోపతి వైద్యం అంటే వేర్లతో, అంటే ఆ రోగం యొక్క వేరు ఉంటుంది చూసారా, అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతుందంట. అందుకనే అది పనిచేయడానికి టైం పడుతుంది, పనిచేసిన తర్వాత చాలా రోజులు ఉపయోగపడుతుంది. హోమియోపతి వైద్యానికి ఇంగ్లీష్ వైద్యానికి తేడా. మామూలుగా ముందు కొడితే 24 గంటల్లో చచ్చిపోద్ది, కానీ గిరికి ముందు పడుతుంది గ్లైసిలేనా, అది కొడితే అసలు కొట్టినట్టు కూడా ఉండదు, అలాగే 4-5 రోజులు అలాగే ఉంటుందండి. చూసే జనాలు కలుపు ముందు కొట్టారా లేదా అంటారు, కానీ అది ఎక్కడి నుంచి చంపుకొస్తుంది, మనం కూడా వేర్లను చంపాలి, మొహపు చూపని వేరుని చంపాలి. నేను సిగరెట్ తాగుతున్నాను, నువ్వేమో మొహపు చూపు చూస్తున్నావు, నీ దాన్ని నువ్వు చూడకూడదు, నా దాన్ని నేను చూడకూడదు, ఇద్దరం కలిసి గుంట్లో పడదాం అంటున్నారు, అంతే కదా. సమర్థించుకుంటున్నాడు. వేర్లను ఏం చేస్తున్నారంటే సమర్థించుకుంటున్నారు. తప్పు కదండి ఇది. వేరేమవ్వాలి, వేరేమవ్వాలి, పరిశుద్ధంగా ఉండాలి. అంటే చూపు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనకి వేర్ల నుంచే తీసేస్తే ఏమైందండి, మళ్ళీ ఇగురు అనేది రాదు. ఓకే, మనలో ఉండవలసిన వేర్లు చెప్పండి. 2 చెప్పాను మీకు ఇప్పటికి. ఉండవలసిన వేర్లు చేదు కాని వేరు, పరిశుద్ధమైన వేరు. మనలో ఉండకూడని వేరు, చేదైన వేరు, అపవిత్రమైన వేరు. 3వ చూసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మీకు ప్రతి చోట నేను వేరేని చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా 3:18 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు చొప్పున దయచేయవలననియు సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. ఇక్కడ ఒక వేరు కనపడింది మనకి. ఏం వేరు ఇది, ప్రేమ అనే వేరు. మనకు ఉండవలసిన వేరేంటి ఇప్పుడు, ప్రేమ అనే వేరు. ఉండకూడని వేరేంటి, పగ. అయిపోయింది. ఏ వేరు ఉండకూడదు మనకి, పగ ద్వేషం అనే వేరు ఉండకూడదు. ప్రేమ అనే వేరులో మనం ఎలా ఉండాలంటే, వేరు పారి అంటే సమృద్ధిగా ఉండాలన్నమాట. ఇవాళ ఒక సేవకుడు ఇంకో సేవకుడికి పడదు. ఈయన గురించి ఆయన చెప్పి పాఠం కన్నా అటుగా చెప్పడమే ఎక్కువైపోయింది. సేవకునికి ద్వేషం, విశ్వాసికి ద్వేషం. ఇప్పుడు ఉండకూడని వేరేంటి, ద్వేషం అనే వేరు ఉండకూడదు, ప్రేమ అనే వేరు మనలో ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మీకు తెలుసు, పౌలు గారు చెప్తారు 13:13లో, అన్ని చేసినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అంటే మనలో ఉండవలసిన వేరేంటి, ప్రేమ. ఉండకూడని వేరేంటంటే ద్వేషం. ద్వేషం అనేది భయంకరమైన వేరండి. ద్వేషం ఉన్నవాడు ఇంకా చీకటిలోనే ఉన్నవాడు. కాబట్టి ఈ వేరు మనకి ఉండకూడదు. మళ్ళీ ఒకసారి చెప్తారు, ఉండవలసిన వేర్లు చేదు కాని వేరు, పరిశుద్ధమైన వేరు, ప్రేమ అనే వేరు. ఉండకూడని వేర్లు చేదైన వేరు, అపవిత్రమైన వేరు, ద్వేషం అనే వేరు. 3 వేరు. 4 వేరు చూద్దాం. లోకాసువార్త 8వ అధ్యాయం 13వ వచనం. లోకాసువార్త 8వ అధ్యాయం 13వ వచనం. లోకాసువార్త 8వ అధ్యాయం 13వ వచనం. రాతి నేల నుండి వాడెవడనగా వినునప్పుడు సంతోషముగా అంగీకరించు వారు గాని వేరు లేనందున.
వేరు లేనందున శోధన అనే వేరండి ఇది. కొంచెం కాలం నమ్మి శోధన కాలం ఉందంటే ఇప్పుడు శోధన అనే వేరు అనమాట. ఇది వేరు లేనందున శోధన అనే వేరుది, ఉండకూడని వేరు. ఇప్పుడు శోధన వచ్చిన మార్క్స్ వార్త 4:17 వచ్చిన చూడండి, మీకు అర్థమైంది. శోధన కాలమున తొలగిపోయే వేరు మనలో ఉండకూడదు. శోధన కాలమున తొలగిపోకుండా ఉండే వేరు మనలో ఉండాలి. మార్క్స్ వార్త 4:17 వచ్చిన. అయితే ఇదే విషయం అక్కడ రాయబడింది. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుతురు. అభ్యంతర పడిపోతే ఏమైపోతారు? వీళ్ళక దేవునికి దూరం అవుతుంది. కాబట్టి ఈ వేరు మనకి ఉండకూడదు. ఏ వేరు? శోధనలో దేవుణ్ణి వదిలే వేరు మనకి ఉండకూడదు. శోధనలో కూడా నిలబడే వేరు మనకి ఉండాలి. వాక్యంలో మనం లోతుగా అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. పాటలో ఈ పాటలో కూడా విన్నారు, సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు, సుఖ దుఃఖములను సమానముగా చూడమంటున్నాడు. సుఖంలో దేవుడిని నువ్వు ఎలా చూస్తున్నావో కష్టంలో కూడా దేవుణ్ణి అలాగే చూడాలి. అలా చూసిన వ్యక్తి ఎవరండి? యోబు గారు. మనం చదివే గ్రంథం అది. ఆయన ఏంటండి బాబు, అన్నీ తీసేసిన దేవుడే ఇచ్చిన, దేవుడే తీసుకున్నాడు. సుఖ దుఃఖాల్లో సమానముగా ఉండమన్నాడు దేవుడు. యోబు గారు కూడా సమానంగా. సోదరులు ఈయన ఏమయ్యాడు? పడిపోలా, దేవుణ్ణి విడిచిపెట్టలా, అభ్యంతరం కూడా పడలా. ఇప్పుడు ఈయన వేరు బాగుందండి. ఇప్పుడు మొదటి వేరేంటి? చేదైన వేరు. యోబులో ఉందండి? లేదు. రెండో వేరేంటి? అపవిత్రమైన వేరు. యోబు గారిలో ఉంది అది. ఎలా చెప్పచ్చు? కన్నులతో నిబంధన చేసుకున్నాడు. మూడో వేరేంటి? ప్రేమ ద్వేషం. ఆయన ఏమేమి చేశాడు అనేది 31 అధ్యాయం కింద అంతా రాయబట్టం అంతా జరిగింది. చాలా ప్రేమ కలిగిన వాడు. నాలుగో వేరేంటి? శోధన. శోధనలను తొలిపోయాడా? ఈయన వేర్లు ఎలా ఉన్నాయి? ఉండవలసిన వేర్లు ఎలా ఉన్నాయి? మంచి బలంగా ఉన్నాయి. ఐదో వేరు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచ్చినారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచ్చినారు. కావున మీరు పౌలు గారు కొలసీ పట్టణంలో క్రైస్తవుల పత్రిక రాస్తారు. 2వ అధ్యాయం 6-7 వచ్చినారు. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఆయన యందు వేరు పారిన వారే. మనలో ఉండవలసిన వేరేంటంటే ఐదో వేరు క్రీస్తునందు వేరు పారి ఉండాలి. ఉండకూడని వేరేంటంటే సాతాను నందు వేరు పారై ఉండకూడదు. ఓకేనా? 2:7 చూడండి, కింద చూడండి. మనం క్రీస్తునందు వేరు పారై ఉన్నాము అని మనకు ఎలా తెలుస్తుందంటే విశ్వాసము. 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. విశ్వాసమునందు స్థిరపరచబడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. ఈ 2 లక్షణాలు మనకుంటే ఈ వేరు మనకున్నట్టు. ఏ వేరు? క్రీస్తునందు వేరు పారనే వేరు మనకి ఉన్నాడు. అవిశ్వాసము అనే వేరు ఉందనుకోండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వేరు ఉందనుకోండి, ఆ వేరు మనకి ఉండకూడదు. ఉంటే మన కృప నుండి తొలగిపోతాం. దేవుడు చేసిన ఉపకారములను ఎన్నటికీ మరువకము. ఆయన చేసిన ఉపకారములకు ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఒక వేరు. మనం చెప్పిన వేరు ఇదే. ఏ వేరు? యేసునందు వేరు పారే. యేసునందు వేరు పారే అంటే అర్థం ఏంటంటే కింద ఇచ్చాడు 7వ వచనంలో, విశ్వాసంలో స్థిరపరచబడాలి, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఈ వేరు. క్రీస్తునందు వేరు పారే అనే వేరు విశ్వాసంలో స్థిరపరచబడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించాలి. ఇది ఎన్నో వేరండి? 5వ వేరు. మనం దేవుడి నుంచి ఎన్నో మేలు పొందుతున్నామండి. చాలా మేలు పొందుతున్నాం. ఎవరి ద్వారా కృతజ్ఞతలు చెల్లించాలంటే దేవుడా మంచి వాతావరణం ఇచ్చాడు, నీకు థ్యాంక్స్ అంటే వెళ్ళంట ఆయనకి. క్రీస్తు నామమును ఈ ప్రార్థన అడుగుతున్నామని ఎలా అంటున్నామో క్రీస్తు నామమును మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పాలి. క్రీస్తు నందు మనం వేరు పారాము. ఈ వేరు మనలో కరెక్ట్గా ఉందని ఎలా తెలుస్తుంది అంటే విశ్వాసం ముందు స్థిరంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించాలి.
మనం అపవాది యందు ఉన్నామని, మనం అపవాది యందు వేరుపారని ఎలా తెలుస్తుంది అంటే అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసం అంటే విశ్వాసం అంటే నమ్మకం, అవిశ్వాసం అంటే నమ్మకం లేకపోవడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. ఎప్పుడైతే మనం చెల్లించకుండా ఉంటామో ఆ వేరేమైనటువంటి మనలో నుంచి సరిగ్గా లేనట్టు. ఈ వేర్లు మనలో ఉండకూడదు. ఏ వేర్లు? అవిశ్వాసము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించని, అపవాది యందు వేరుపారుండే ఈ లక్షణాలు కలిగిన వేరు మనలో ఉండకూడదు. మనలో ఉండవలసిన వేర్లు ఉండకూడని వేర్లు. 6వ వేరండి. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు బైబిల్ గ్రంథాలు మీకు తెలుసు. ఎంతమంది వచ్చారు వెనక్కి? ఎందుకని? వాడు క్రీస్తులో వేరుపారై ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి వెనక్కి వచ్చాడు. మీకు అర్థమవుతుందని ముందు తర్వాత చెప్తారు. 6వదండి. 6వది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఇది 6వ వేరు పేరు ఏంటంటే సహవాసం అనే వేరు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయు. మన సహవాసము ఉందండి. మన సహవాసము అనుదండి. క్రీస్తుతో కూడాను దేవునితో కూడాను ఉంది. ఇది సహవాసం అనే వేరు. ఏ సహవాసం? క్రీస్తుతో సహవాసం, దేవునితో సహవాసం. ఉండవలసిన వేరు. ఉండకూడని వేరేంటి? రివర్స్. అపవాదితో సహవాసం. అంటే ఆల్రెడీ అపవాది గురించి మన పైన వచ్చేస్తుంది కదా. ఇదే సహవాసం అంటే లోకంతో సహవాసం. దేవునితో కుమారునితో సహవాసం అనే వేరు ఉండాలి. ఉండకూడని వేరేంటంటే లోకంతో సహవాసం అనే వేరు మనకి ఉండకూడదు. చెట్టు ఎంత ఎత్తుకు వెళితే వేరు అంత లోతుకు వెళ్ళే చెట్టు ఏంటో చెప్పగలరు మీరు? ఎంత ఎత్తుకు పైకి వెళ్తే అంత లోతుకి తాడి చెట్టు అండి. తాడి చెట్టు వేరు చెట్టు ఎంత పైన ఉందో భూమిలోకి అంత ఉండొచ్చు, కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు అంట. తాడి చెట్టు వేరు సన్నగా లోనికి వెళ్ళిపోతుంది. జలం ఉంటుంది కదా కింద, వేరు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నీటిని లాక్కుని ఎప్పుడు ఎంత వేసవకాలంలో అయినా సరే పచ్చగా ఉంటుంది ఆకు. మళ్ళీ అవి కాకుండా ముంజికాయలు ఎత్తుంది. ఏ కాలంలో? వేసవి కాలంలో మండుటి ఎండల్లో ముంజికాయలు ఎత్తుంది, నీళ్ళు ఎత్తుంది అనమాట. కొబ్బరి చెట్లు వేళ్ళు అడ్డంగా మన చెట్టు మన ఇంట్లో ఉంటే 7-8 ఏళ్ళు అవతలకి వెళ్తాయి ఏర్లు. అంటే ఎందుకంటే గాలి దుమ్ముల నుంచి తుఫాన్ల నుంచి కింద పడిపోకుండా మనం కూడా ఈ వేర్లు మనలో బలంగా ఉంటే చక్కగా బలంగా ఉంటే ఆత్మీయ జీవితంలో చక్కగా పరలోకానికి వెళ్తాం. కృప నుంచి తొలగిపోము. వేర్లు బలంగా లేవనుకోండి, గట్టిగా తుఫాన్ వస్తే మనం వేసే ఈ 4 రేట్లకి ఇంత హెవీ స్తంభాలు అవసరంలా. భవిష్యత్తులో ఏదైనా తుఫాన్ వచ్చినా ఏదైనా జరిగినా ఏమి అవ్వకుండా ఉండడానికి ఎలా గట్టిగా వేస్తున్నా ఈ 7 వేర్లు. ఇంకోటి ఉందని చెప్తాను. 7 వేర్లు ఎలా ఉండాలంటే మనకి ఉండకూడని వేర్లు ఉందని మీకు కూడా చెప్పాను. అపవిత్రమైన పరిశుద్ధమైన వేరు ఉంది కదా. ఒక అబ్బాయి మెసేజ్ ఇందామని ఫోన్ తీశాడంట. మెసేజ్ ఇందామనే తీశాడు, కింద బూత్ వీడియో వచ్చింది. ఏముందని అలా చూశాడంట. మెసేజ్ గంట విందామని కూర్చున్నవాడు ఆ వీడియోలు 3 గంటల సేపు చూశాడంట. అయినా వెనక్కొత్త ఏముందంటే ఏమిటి? దీనికి ఉదాహరణ ఏంటంటే మీరు కిచెన్లోకి వెళ్తే ఉల్లిపాయ ఉంటుంది కదా, తొక్క ఉంటుంది కదా. ఫస్ట్ తొక్క తీయండి అంటే వీడియో చూశారు. తర్వాత కింద ఏమవుతుంది? మళ్ళీ దీంట్లో ఏదో ఉంది, దీంట్లో ఏదో ఉంది, ఇంకో తొక్క తీయండి, ఇంకో తొక్క తీయండి ఉల్లిపాయకి, ఇంకో తొక్క తీయండి. ఏముంటుందండి చివరికి? తొక్క ఏముంటుంది? ఏముంటుంది చివరిన? ఆ వీడియోలు కూడా అంతే, పాపం కూడా అంతే. దాంట్లో ఏదో ఉంది, దాంట్లో ఏదో ఉంది, దాంట్లో ఏముందంటే పై పొరలు ఏముందో, లోన్ పొరలు ఉంది, లోన్ పొరలు ఉంది, పై పొరలు ఏముండదు. చివరికి కళ్ళు మండుతాయి అంతే. అంతేనా? కళ్ళు బాగా మండుతాయి. కానీ ఇక్కడ కళ్ళు మండుతాయి, అక్కడ ఆత్మ మండిద్ది. జాగ్రత్తగా ఉండాలి. మొత్తం 6వ వేరేంటండి? వాక్యంతో క్రీస్తుతో సహవాసం అనే వేరు. ఉండకూడని వేరేంటంటే లోకంతో సహవాసం అనే వేరు. చెట్లు ఎలాగ మనకి వేర్లు పారి చక్కగా బలంగా ఉంటున్నాయి, మనం కూడా క్రీస్తులో తండ్రిలో సహవాసం కలిగి మంచి బలంగా ఉండాలి. లేదు లోకంతో వేరు పారైపోయామనుకోండి, కృప నుంచి తొలగిపోతాం, అపవిత్రలో అయిపోతాం. 7వ వేరండి. మత్తయి సువార్త 13:23. మత్తయి సువార్త 13:23 వచ్చి మత్తయి సువార్త 13:23 వచ్చి అమ్మా
మంచి నేలన విత్తబడినవాడు విత్తబడినవాడు. మత్తయి సువార్త 13:23. విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించువాడు అట్టి వాడు సఫలుడై ఒకడు 100 అంతలుగాను 60 అంతలుగాను ఫలించాలంటే ఏముండాలి? ఏర్లు అక్కర్లేదంటారా? ఏమంటే నేను మట్టి లేకుండా మొక్కలే పెట్టాను కానీ ఆల్రెడీ దాంట్లో ఎన్ని వేర్లు వచ్చినాయి చూడండి. డబ్బా అంతా అయిపోతున్నాయి వేర్లు. ఇంట్లో కూడా వేర్లు వచ్చేసినాయి చూడండి. 100 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించాలంటే ఏముండాలి? ఇది ఏ వేరు అంటే ఫలించే వేరు. దేవునిలో ఫలించే వేరు మనకు ఉండవలసింది. ఉండకూడదు ఏంటంటే దేవుని కోసం ఫలించని వేరు. సింపుల్గా అర్థమైందండి. 7 వేర్లు మనలో దేవుడు మనకి కృప ద్వారా పరలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది దేవుడు మనకి ఇచ్చిన వరం అంట. ఆ వరాన్ని మనం పోగొట్టుకోవడానికి కారణమైన 7 వేర్లు. మొదటిది చేదైన వేరు, రెండవది అపవిత్రమైన వేరు, మూడవది ద్వేషం అనే వేరు, నాలుగవది శోధన అనే వేరు, ఐదవది దుష్టుడు అనే వేరు, ఆరోది లోకం అనే వేరు, ఏడవది ఇప్పుడు చెప్పింది ఫలించలేని వేరు. ఒకసారి చూడండి 13:23 మళ్ళీ చదువు ముగించేస్తున్నాం. మంచి నేలన విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అంటే ఉండవలసిన వేర్లని చక్క జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అట్టి వారు ఎప్పుడు సఫలం అవుతుంది? 7 వేర్లు మనలో మంచిగా ఉంటే మనం సఫలమై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును అని. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ద్వారా దేవుని మనం ఏం అడగాలి అంటే ఈ చేదైన వేరు. మన చేదైన వేరు ఒక్కటే అంటారు ఎవరైనా సరే సమాజంలో. ఎన్ని వేర్లు ఉన్నాయంటే చేదైన వేరుంది, ద్వేషం అనే వేరుంది, ఏమండి అపవిత్రమైన వేరుంది, శోధన అనే వేరుంది, దుష్టుడు అనే వేరుంది, లోకం అనే వేరుంది, ఫలించలేని వేరు అనేది కూడా ఉంది. ఈ 7 వేర్లు నాలో మొలవకుండా చూడమని ప్రతిరోజు మనం దేవునికి ఎడతెగక ప్రార్థన అనేది చేయాలి. చేదైన వేరు మొలిస్తే కాయ ఎలా ఉంటుందండి? చేదైపోతుంది. అపవిత్రమైన వేరు మొలిస్తే, వేరు అంటే అర్థమైంది కదా మీకు. వ్యభిచారానికి వేరేంటి? మోహం చెప్పు. నరహత్యకు వేరేంటి? ప్రతిదానికి యేసోపు కకృతి పడినట్టుగా ఏంటంటే చేదైన వేరు. లోకాశల్లోకి వెళ్ళిపోతే అది లోకం అనే వేరేనండి. అది లోకంతో సహవాసం అనే వేరు. దేవుని క్రీస్తుతో వేరుపారు ఉండమంటే దుష్టునితో వేరుపారు ఉండకూడదు మనం. కాబట్టి ఉండవలసిన వేర్లు, ఉండకూడని వేర్లు. ఉండవలసిన వేర్లుంటే మనం ఫలిస్తాము, ఉండకూడని వేర్లుంటే ఫలించము. కాబట్టి మనకు ఉండవలసిన వేర్లు, ఉండకూడని వేర్లు. ఇప్పుడు వరకు సుమారు 3000 పాఠాలు ఎన్నో మన ఛానల్లో ఉన్నాయంటండి. మళ్ళీ దాన్ని శ్రావ్య పుట్టకముందే మనం స్టార్ట్ చేస్తాం క్లాసులు. సుమారు 15, 12, 13 వచ్చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం లాగా మనం కూడా కొత్త ఛానల్ ఒకటి పెట్టి ఆ చెప్పేసిన పాఠాలని మొత్తం గంట పాఠం ఉందనుకోండి, దాంట్లో అవసరం ఇప్పుడు ఈ పాఠాన్ని 10 నిమిషాల్లో చెప్పచ్చు హరిబాబు, సింపుల్గా చెప్పచ్చు. 2026లో ఒక ఛానల్ మొదలు పెడుతున్నాను మళ్ళీ. దాంట్లో ఏముంటాయంటే సింపుల్గా 10 పాయింట్లు ఉంటాయి. 5 నిమిషాలు మాత్రమే అవుతుంది. గంట ఇప్పుడు మనం చెప్పేసిన వాటిలో గంటలు అని చూసారా. దాన్ని కూడా మన రాయేష్ చెప్పాడు. దగ్గర 24 గంటల పాఠాన్ని 15 నిమిషాలు చెప్పేశాడండి. ఆ పాఠాన్ని 24 గంటలు చెప్పొచ్చు అంటే రోజంతా చెప్పొచ్చు. దాన్ని సింపుల్గా ఎంత చెప్పాడంటే 17 నిమిషాల్లో చెప్పేశాడు. మనకు అవసరమే సరిపోద్ది. అలా 2024 సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. దేవుడి చిత్తం అయితే ముందుకెళ్తుంది. చివరిలో ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 11:16. ద్వితీయోపదేశకాండం దేవుడు రాయించినట్లుగా మళ్ళీ పాఠాలు మొత్తాన్ని రీకాల్ చేద్దాం. ద్వితీయోపదేశకాండం 11:16. రోమిలికి రాసిన పత్రిక 11:16. రోమిలికి రాసిన పత్రిక 11:16. ఫస్ట్ చదివిన రిఫరెన్స్ ఇదే. మనం మొదటి పిడికడు. మొదటి పిడికడు అంటే అర్థం ఏంటంటే మనం పిండి వేయడానికి పిండేసే పిండి లేదా పిండి ఏదైనా మొదటి పిడికడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే. ఈ 7 వేర్లు పరిశుద్ధంగా ఉంటే
కొమ్మలను అంటే కొమ్మల ద్వారా ఏమొస్తాయి అంటే కొమ్మలు కాదు, మనకు కావాల్సింది ఏంటంటే ఫలాలు. ఫలించని ప్రతి చెట్టు నరక, పాటలు కూడా వచ్చింది మనకు, చరణాలు వస్తుంది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటే పాట ఇప్పుడు చెప్తున్నానంటే పాట అప్పుడు రాశానంటే రెడీ అయినట్టేనే కదా. తర్వాత చెప్పండి, చదవండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి సరే 11, 16 సగం నుంచి చదవండి ఒకసారి. వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలను పరిశుద్ధము, వేరు పరిశుద్ధము కాకపోతే కొమ్మలను పరిశుద్ధం కాదు. పరిశుద్ధంగా వేర్లు కరెక్ట్గా ఉండి వేరుపారి క్రీస్తులు వేరుపారి సహవాసంలో వేరుపారి దేవునితో మనం ఉంటే, మంచి వేర్లు కలిగి ఉంటే, ఉండవలసిన వేర్లు ఉంటే కృప నుంచి తొలగిపోము, అపవిత్రులము. ఉండకూడని వేరు ఏదన్నా సరే ఏమైందంటే ఇమీడియట్గా మనం అపవిత్రులం అయిపోతాము, కృప నుంచి తొలగిపోతాం. కాబట్టి ఉండకూడని వేర్లు, ఉండవలసిన వేర్లు. అలాగే సాయంకాలం శుభ్రం మానదండి, అవకాశం ఉన్నంత వరకు రండి. దేవునికి సాధ్యమైనవి 5 భాగాలు ఉందండి. సాయంకాలం 5 వరకు చెప్తాను, మిగిలింది నెక్స్ట్ సండే చెప్తాను. సరేశ్వర బాబు గారు మాటలు చెప్పి ముగించేస్తారు. కరెక్ట్గా 12ంటికి మనకు రావట్లేదు. సాయంకాలం కూడా కరెక్ట్గా మీకు 7:30కి మొదలవుతుంది. అంటే 7:30కి రాకండి, పాటలు ఉంటాయి. 7:30కి మొదటి మెసేజ్, 8ంటికి మొదటి మెసేజ్, 8:30కి 3వ మెసేజ్. బావగారు రండి, ముగింపు ప్రార్థన చేయండి. రాక్షసం తీసుకుంటారు లోపల మీరు మాట్లాడుకుంటూ మేము ఇచ్చాం. మంచిగా నేనే పెట్టా, శుభ్రం కడిగి పెట్టా. అందరికి తండ్రి అయి ఉన్నవాడు దేవుడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు దేవుడు. అందరికి తండ్రి అయి ఉన్న దేవుడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడే, ఆత్మరూప